ఢిల్లీ సీఎం పదవిని మహిళలకు అప్పగించాలనుకుంటోంది బీజేపీ హైకమాండ్. ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కాబోయే ఢిల్లీ సీఎం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచే ఎంపిక అవుతారని తెలుస్తుంది. పార్టీలో పలువురు నేతల అభిప్రాయం కూడా మహిళలకే సీఎం పీఠం ఇవ్వాలని చెబుతున్నారని సమాచారం. బీజేపీ తరపున 4 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం పదవికి మహిళనే ఎంచుకోవాలని పార్టీ నిర్ణయిస్తే వారిలో ఎవరికి అదృష్టం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేగాక వెనుకబడ్డ వర్గాల నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రిని కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహిళలకు, దళితులు, ఇతర వెనుకబడ్డ వర్గాలకు మంత్రివర్గ కూర్పులో కూడా అధిక ప్రాధాన్యం దక్కడం ఖాయమంటున్నారు. ఢిల్లీ సీఎం ఎంపిక ప్రక్రియపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు సమావేశమై దీనిపై చర్చించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన విజయం సాధించిన బీజేపీ నేత పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ 2 రోజులుగా వార్తలు వస్తున్నాయి. పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ బీజేపీ తరఫున ఢిల్లీ సీఎంగా పనిచేశారు. పర్వేష్ తో పాటు వీరేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, ఆశీష్ సూద్, పవన్ వర్మ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్న తరుణంలో తాజాగా అనూహ్యంగా మహిళా సీఎం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 4 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ 13న తిరిగి రానున్నారు. సీఎం అభ్యర్థిపై ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా 15వ తేదీ కల్లా దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు. బీజేపీ నుంచి 4 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. షాలిమార్ బాగ్ స్థానం నుంచి రేఖా గుప్తా, నజఫ్గఢ్ నుంచి నీలం పెహల్వాన్ 29,000 పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. గ్రేటర్ కైలాష్ నుంచి శిఖారాయ్ 3,188 ఓట్ల మెజారిటీతో ప్రముఖ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పై నెగ్గారు. వాజ్పూర్ నుంచి పూనం శర్మ కూడా 11,000 పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఢిల్లీకి ఇప్పటిదాకా 3 మహిళలు సీఎంలయ్యారు. వారిలో తొలి వ్యక్తిగా బీజేపీ నేత సుష్మా స్వరాజ్ నిలిచారు. 1998లో ఆమె సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే కేవలం 52 రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. ఆమె తర్వాత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ రూపంలో 2వ మహిళ ఢిల్లీ గద్దెనెక్కారు. ఆమె 2013 దాకా ఏకంగా 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగడం విశేషం. అనంతరం ఆప్ నుంచి తాజాగా అతిశీ రూపంలో 3వ మహిళ ఢిల్లీ సీఎం అయ్యారు. ఆమె కేవలం 4.5 నెలల పాటు పదవిలో కొనసాగారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ చేపట్టిందని చెప్పుకోవచ్చు. అయితే 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 సీట్లు గెలుచుకుని దశాబ్దం పైగా పాలించిన ఆప్ పార్టీని మట్టి కల్పించిందని చెప్పుకోవచ్చు. కాగా ఢిల్లీకి ఇప్పుడు సీఎం ఎవరవుతారనే చర్చ మొదలైంది. బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎం క్యాండిడేట్ ఎంపిక అంశంలో కూడా అనేక సమీకరణలను బేరీజు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా కొన్ని అంశాలు బయటకు వచ్చిన ఎంపిక విషయంలో మాత్రం పూర్తి గౌప్యతను పాటిస్తోంది బీజేపీ అధిష్టానం. ఢిల్లీ సీఎం పదవి మహిళనే ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇప్పటి వరకు ఎక్కువ ప్రాతినిధ్యం ఎవరైతే ప్రాతినిధ్యం వహించలేదో ఆ వర్గానికే ఇవ్వడానికి కూడా బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం తెలుస్తోంది. అయితే ఇటీవల గెలిచిన బీజేపీ మహిళా ఎమ్మెల్యేలలో 4 పేర్లు కూడా సీఎం రేస్ లో వినపడుతూ ఉన్నాయి. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా, అలాగే ఏదైతే ఇంకా గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా గుప్తా,
ఆప్ అగ్రనేత సారోక్ భరద్వాజ్ ను 3,188 ఓట్ల తేడాతో ఈమె ఓడించారు. అయితే వాజీర్పూర్ నుంచి పోటీ చేసిన పూనం శర్మ, అలాగే నజఫ్గఢ్ నుంచి పోటీ చేసిన నీలం పెహల్వాన్ ఏకంగా ఈమె 1,00,000 ఓట్లు పైనే సాధించారు. ఆప్ అభ్యర్థి తరుణ్ కుమార్ పై 29,009 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఈ నలుగురిని కూడా సీఎం అభ్యర్థుల లిస్ట్ లో బీజేపీ చేర్చినట్లుగా బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి అయితే బీజేపీ సాధించిన ఘన విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి పర్వేష్ వర్మ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచి ఆయన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఓడించారు. 2013 నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ఆప్ ఆధిపత్యానికి పర్వేష్ శర్మ గండి కొట్టారని చెప్పుకోవచ్చు. బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర నుంచి కూడా ఈయన పేరే సీఎం రేస్ లో అయితే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ఈసారి ఢిల్లీ కేబినెట్ లో మహిళలు, దళిత వర్గానికి చెందిన ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఢిల్లీలో తనదైన మార్క్ పాలన అందించాలని ఆశిస్తోంది, భావిస్తోందని చెప్పి కూడా తెలుస్తోంది. మరి మొత్తానికి ఒక గతంలో ఏదైతే సుష్మా స్వరాజ్ కావచ్చు, షీలా దీక్షిత్ కావచ్చు, ఇటీవల ఆప్ అధికారంలో ఉన్న నేపథ్యంలో అతిషి కూడా ఒక మహిళను సీఎం గా ఉంచారు. ముగ్గురు మహిళలు అయితే ఇప్పటి వరకు ఢిల్లీ పీఠాన్ని ఏలారు. అయితే అదే బాటలో బీజేపీ కూడా వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ మహిళలే ఎక్కువ సీఎం గా ఉన్న నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా బీజేపీ కూడా ఒక మహిళా సీఎం ను, అలాగే ఒక ఉప ముఖ్యమంత్రి కూడా మహిళనే తక్కువ ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇవన్నిటికీ కూడా ప్రధానమంత్రి 13వ తారీఖు ఆయన ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని, దేశీయ పర్యటన ముగించుకొని 13వ తారీఖు రానున్నారు. పీఎం మోడీ వచ్చిన తర్వాతనే దీనిపై ఒక కసరత్తు పూర్తి చేసి త్వరలోనే 15వ తేదీ లోపు ఒక ఢిల్లీ సీఎం ఎవరనేది కూడా తేల్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కేబినెట్ కూర్పుపై కూడా వారు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్ లో ఎవరెవరు ఉండాలి, కేబినెట్ లో ముఖ్యంగా బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారికి ఎక్కువగా, అలాగే మహిళలకు కూడా ఈసారి కేబినెట్ లో మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి, ప్రధానమంత్రి 13వ తారీఖు వస్తారు. 13వ తేదీ తర్వాత 2-3 రోజుల్లోనే సీఎం పీఠం ఎవరిది అనేది కూడా, ఎవరు సీఎం అనేది కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయించబోతోంది. అయితే ఎక్కువగా మహిళా సీఎం నే ఉంచాలన్న ఒక ఆసక్తితో బీజేపీ ఉందని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నేపథ్యం చూసినప్పటికీ కూడా మొదటగా బీజేపీ సీఎం గా ఢిల్లీని ఏలినటువంటి సుష్మా స్వరాజ్ మహిళ, ఆ తర్వాత ఆమె కొన్ని కారణాల వల్ల 52 రోజుల తర్వాత ఆమె సీఎం గా దిగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అదే ఫార్ములాను ఢిల్లీలో తనదైన మార్క్ పాలన అందించేందుకు బీజేపీ ఢిల్లీలో ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే గతంలో ఆప్ పై వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటన్నిటినీ తలదన్నేలాగా ఏదైతే బీజేపీ పాలన చాలా స్వర్ణ పాలన అనేది తెచ్చుకునేలాగా బీజేపీ పాలన ఢిల్లీలో చేయబోతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి 4 మహిళలు ఈ సీఎం రేస్ లో ఉన్నారు. ఈ 4గురిలో ఎవరిని ఫైనల్ చేస్తారనేది కూడా, ఒకరు సీఎం గా ఒకరికి, అలాగే ఉప ముఖ్యమంత్రిని మరొక మహిళను కూడా చేస్తారని అయితే టాపిక్ అయితే ఒక టాక్ నడుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర.